హాయ్ అండి, నేను మీ నానావతిని. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? కొంచెం లేట్ అయిందండి, కొంచెం ప్రాబ్లం ఉండే, దానివల్ల లేట్ అయింది. ప్లీజ్ చూడండి, నేను ఎలా మీకు ఒక మంచి కర్రీ చూపిస్తాను. మనకి ఎంత ఫాస్ట్గా అయిపోయే కర్రీ అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఉల్లిగడ్డ, ఎర్రపప్పు, ఏ పప్పు అయినా వండుకోవచ్చు, కాకపోతే అలా బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నేను వండుతున్నాను, ఒకసారి చూడండి. స్టవ్ ముట్టించాను. దాని తర్వాత నేను ఆయిల్ పోసుకుంటానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్, ఒక 2 రెమ్మ కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 4 పచ్చిమిరపకాయలు. మనం కొద్దిసేపు పచ్చిమిరపకాయలు మాడవద్దాక కొద్దిసేపు శనగపప్పు, ఎర్రపప్పు, మనము ఆనియన్ అండి 4 ఒక 7 ఉల్లిగడ్డ చూస్తాను, 7 ఉల్లిగడ్డలు మంచిగా వేగినాక ఆలపు ఇది వేగేసరికి మనం నానబెట్టుకోవాలి. శనగపప్పు ఇలా, ఎర్రపప్పు ఇలా నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానబెట్టుకున్నాను. నాకు కొంచెం ప్రాబ్లం ఉండే అండి, అందుకనే నేను వీడియో తీయలేదు. కొంచెం బిజీ ఉండే, ఏమనుకోకండి. అందరూ లంచ్ చేశారండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నేను మీ నానావతిని గుర్తుందండి, గుర్తుపడండి. చూడండి, చాలా రోజులు అయిందండి, నేను మా చాలా రోజుల నుంచి అసలు వీడియోల దగ్గరకే రాలేదు. ఇది మంచిగా ఇట్లా ఉడికేదాకా మనం ఆలోపు కొంచెం ఉల్లిగడ్డ ఉడికేదాకా ఎర్రగా చేసుకున్నాం. కొంచెం మూత పెట్టుకున్నామండి. చూద్దాం మంచిగా ఉడికిందా, ఇలా అయిందో చూద్దామండి. బాగుంది, మంచిగా ఉడికిందండి. ఇంత ఎర్రగా. మనం ఆలోపు అల్లం పేస్ట్ కూడా పెట్టుకుందామా? చూడండి, నేను ఒక చిన్న స్పూన్, ఏదంటే పెద్దదండి, కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ పడాలని చెప్పేసి, ఎక్కువ అయితే మనకి అల్లం పేస్ట్ అనే టేస్ట్ వెరైటీగా ఉంటుంది. అందుకని మన పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. పేస్ట్ వేసి ఆనియన్లా కొంచెం మార్చిన మంచిగా ఉడుకుతుంది అది ఆనియన్. దాని తర్వాత అండి పసుపు వేసుకున్నాం. ఒక చిటికె స్పూను, హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాం. ఓకేనా? ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాక మంచిగా దూరంగా ఉడుకుతుంది. ఆనియన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఉల్లిగడ్డ స్మెల్ సూపర్ వస్తుంది. చూడండి, మీరు వండుకొని తినండి, చాలా బాగుంది. అప్పుడు నాకు లైక్ కొట్టండి. బాగుంది కదా నానావతి అని చెప్పండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అలాగనే ఈ నానావతిని మర్చిపోకండి. శనగపప్పు ఎర్రపప్పు నానబెట్టాను, దీంట్లో వేస్తున్నాను. చూడండి, ఇది మంచిగా ఉడకాలి, అందుకని ఇది కూడా కొంచెం ఉడికినాక బాగుంటుంది. మీరు చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఇట్లా మనం ఉడకబెట్టుకొని దీని తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసి, పసుపు వేసి, కారం వేద్దాం. ఇది మంచిగా ఉడికినాక
ఇంకోసేపు మగ్గిద్దామండి మూత పెట్టి. ఓకే, తీసి చూద్దాం ఇలా ఉంది. మంచిగా ఉడికింది కదా, ఉప్పు వేసుకుందామండి. మనకి తగినంత ఉప్పు, అంటే 1.5 ఉప్పు వేసుకున్నాను. చప్పగైనా మనం మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూను కారం, ఎందుకంటే దీంట్లో కారం బాగుండాలి, అప్పుడు మనకి చాలా బాగా నచ్చింది. మనం కారం మనం తింటాం కదా, పిల్లలు తినలేదు కదండి. అలా మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు ఈ కూర. చూడండి, చాలా బాగా నచ్చుతుంది. దీని తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. మూత పెట్టి కొద్దిసేపటికి వాటర్ పోసుకుందాం. చూద్దాం ఎలా అయిందో. అది చూడండి ఇలా ఎట్లా అయిందో. మనం ఇందాక వాటర్ కూడా పోయలేదు కదా, ఉప్పు వేస్తే అలా చేసాము. మంచిగా ఉడికిందండి. ఇది బాగుంది కదా. కొంచెం వాటర్ పోసుకున్నాం. మనం వాటర్ పోసుకుంటే ఇంకా బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది. కొద్దిసేపు 10 నిమిషాలు. హాయ్ అండి, నేను మీ నానావతిని. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? కొంచెం లేట్ అయిందండి, కొంచెం ప్రాబ్లం ఉండే, దానివల్ల లేట్ అయింది. ప్లీజ్ చూడండి, నేను ఎలా మీకు ఒక మంచి కర్రీ చూపిస్తాను. మనకి ఎంత ఫాస్ట్గా అయిపోయే కర్రీ అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఉల్లిగడ్డ, ఎర్రపప్పు, ఏ పప్పు అయినా వండుకోవచ్చు, కాకపోతే అలా బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నేను వండుతున్నాను, ఒకసారి చూడండి. స్టవ్ ముట్టించాను. దాని తర్వాత నేను ఆయిల్ పోసుకుంటానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్, ఒక 2 రెమ్మ కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 4 పచ్చిమిరపకాయలు. మనం కొద్దిసేపు పచ్చిమిరకాయలు మాడవద్దాక కొద్దిసేపు ఎర్రపప్పు, మనము ఆనియన్ అండి 4 ఒక 7 ఉల్లిగడ్డ కూర్చాను, 7 ఉల్లిగడ్డలు మంచిగా వేగినాక ఆలపు ఇది వేగేసరికి మనం నానబెట్టుకోవాలి. శనగపప్పు ఇలా, ఎర్రపప్పు ఇలా నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానబెట్టుకున్నాను. నాకు కొంచెం ప్రాబ్లం ఉండే అండి, అందుకనే నేను వీడియో తీయలేదు. కొంచెం బిజీ ఉండే, ఏమనుకోకండి. అందరూ లంచ్ చేశారండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నేను మీ నాన్న గుర్తుందండి, గుర్తుపడండి. చూడండి, చాలా రోజులు అయిందండి, నేను మా చాలా నుంచి అసలు వీడియోల దగ్గరకే రాలేదు. ఇది మంచిగా ఇట్లా ఉడికేదాకా మనం ఆలోపు
కొంచెం ఉల్లిగడ్డ ఉడికేదాకా ఎర్రగా చేసుకున్నాం. కొంచెం మూత పెట్టుకున్నామండి. చూద్దాం మంచిగా ఉడికిందా ఇలా అయిందో చూద్దామండి. బాగుంది, మంచిగా ఉడికిందండి. ఇంత ఎర్రగా. మనం ఆలోపు అల్లం పేస్ట్ కూడా పెట్టుకుందామా. చూడండి, నేను ఒక చిన్న స్పూన్ ఏదంటే పెద్దది కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ పడాలని చెప్పేసి ఎక్కువ అయితే మనకి అల్లం పేస్ట్ అనే టేస్ట్ వెరైటీగా ఉంటుంది. అందుకని మన పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. పేస్ట్ వేసి ఆనియన్లా కొంచెం మార్చిన మంచిగా ఉడుకుతుంది అది ఆనియన్. దాని తర్వాత పసుపు వేసుకున్నాం. ఒక చిటికె స్పూను హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాం. ఓకేనా, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాక మంచిగా దూరగా ఉడుకుతుంది. ఆనియన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఉల్లిగడ్డ స్మెల్ సూపర్ వస్తుంది. చూడండి, మీరు వండుకొని తినండి, చాలా బాగుంది. అప్పుడు నాకు లైక్ కొట్టండి. బాగుంది కదా నానవతి అని చెప్పండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అలాగనే ఈ నానవతిని మర్చిపోకండి. శనగపప్పు ఎర్రపప్పు నానబెట్టాను, దీంట్లో వేస్తున్నాను. చూడండి, ఇది మంచిగా ఉడకాలి. అందుకని ఇది కూడా కొంచెం ఉడికినాక బాగుంటుంది. మీరు చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఇట్లా మనం ఉడకబెట్టుకొని దీని తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసి పసుపు వేసి కారం వేద్దాం. ఇది మంచిగా ఉడికినాక జస్ట్ కోసేపు మగ్గిద్దామండి మూత పెట్టి. ఓకే, తీసి చూద్దాం ఇలా ఉంది. మంచిగా ఉడికింది కదా. ఉప్పు వేసుకుందామండి. మనకి తగినంత ఉప్పు, ఒకటిన్నర ఉప్పు వేసుకున్నాను. చప్పగైనా మనం మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూను కారం, ఎందుకంటే దీంట్లో కారం బాగుండాలి, అప్పుడు మనకి చాలా బాగా నచ్చింది. కారం మనం తింటాం కదా, పిల్లలు తినలేదు కదండి. అలా మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు ఈ కూర. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. దీని తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. మూత పెట్టి కొద్దిసేపటికి వాటర్ పోసుకుందాం. చూద్దాం ఎలా అయిందో. అది చూడండి ఎట్లా అయిందో. మనం ఇందాక వాటర్ కూడా పోయలేదు కదా, ఉప్పు వేసి అలా చేసాము. మంచిగా ఉడికిందండి. ఇది బాగుంది కదా. కొంచెం వాటర్ పోసుకున్నాం. మనం వాటర్ పోసుకుంటే ఇంకా బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది. కొద్దిసేపు 10 నిమిషాలు